హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే విప్రో కంపెనీ నుంచి అండి. మనందరికీ తెలుసు విప్రో అనేది చాలా మంచి కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని డీటెయిల్గా చూసేసి మీరు కూడా వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ వీడియోలో నేను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి స్కిల్ సెట్ మీకు కావాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అనేది డీటెయిల్గా చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, విప్రో వాళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెషర్స్కి. అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకున్నట్లయితే 28 ఫిబ్రవరి అని చెప్పేసి ఇచ్చారండి. సో మీరు 28 ఫిబ్రవరి లోపల ఈ జాబ్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 3,50,000 per annum అని చెప్పేసి ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 10th 12th గ్రాడ్యుయేషన్లో మీకు 60% అండ్ అబవ్ అయితే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. సో మీకు కనుక 60% అబవ్ ఉంటే కనుక మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తే 2023 అండ్ 2024 క్యాండిడేట్స్కి మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్ అండి. అది కూడా మీరు బీఈ బీటెక్లో మాత్రమే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో మీరు బీఎస్సీ బీకామ్ అలా డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే దీనికి మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బీఈ బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఎనీ బ్యాచ్. ఇక్కడ మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, సిఎస్ఈ, సిఆర్, ఐటీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. అదర్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు ఒక బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు అసెస్మెంట్ టైంకి ఓన్లీ ఒక్క బ్యాక్లాగ్ మాత్రమే ఉండాలండి. ఎడ్యుకేషన్లో కూడా మీకు గ్యాప్స్ ఉన్నా కూడా ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్. అది కూడా 3 years కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. అట్ ది సేమ్ టైం క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మీకు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మాత్రం గ్యాప్స్ అయితే ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10th to ఇంటర్ కానీ, ఇంటర్ టు డిగ్రీ జాయిన్ అయ్యే లోపల కానీ మీకు ఏదైనా గ్యాప్స్ ఉంటే మీరు ఎలిజిబులే. కానీ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీరు వరుసగా కంప్లీట్ చేసి ఉండాలి తప్ప గ్రాడ్యుయేషన్లో మీకు గ్యాప్ అయితే ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్. అలాగే మీరు కనుక ప్రీవియస్లో విప్రో నుంచి ఏదైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉన్నట్లయితే 3 months కంప్లీట్ అయిపోతేనే మీరు ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ మీరు ఒకవేళ 1 month బ్యాక్ కానీ, 2 months బ్యాక్ కానీ, ఇఫ్ ఇన్ కేస్ 15 or 20 days బ్యాక్ కానీ ఏదైనా విప్రో ఎగ్జామ్ రాసున్నట్లయితే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదండి. అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. క్యాండిడేట్ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టే టైంకి 18+ years ఏజ్ అయితే మీకు ఉండాలి. డిజిగ్నేషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి. కాంపెన్సేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 3.5 LPA ఉంటుంది మీకు. అలాగే మీకు ఫ్లాట్ బోనస్ పోస్ట్ 6 months ఫ్రమ్ జాయినింగ్ 25K మీకు వాళ్ళు బోనస్గా అయితే ఇస్తారు 6 months అయిపోయిన తర్వాత. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉందండి. మీరు 12 monthsకి సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది విప్రో వాళ్ళకి. ఈ మధ్యలో కనుక మీరు కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటే 75,000 rupees వాళ్ళకి పే చేసి వెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఇక్కడ. ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ అన్ ఆన్లైన్ అసెస్మెంట్. ద బిలో డీటెయిల్స్ ఆర్ అపెండెడ్ ఫర్ యువర్ రిఫరెన్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. 128 minutes ఉంటుందండి. దీనిలో మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది, అలాగే ప్రోగ్రామింగ్ రౌండ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ క్యాన్ చూజ్ ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ కోడింగ్, జావా, C++ ఆర్ పైథాన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు కోడింగ్ రౌండ్ అటెంప్ట్ చేసినప్పుడు ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు కోడ్ అనేది రాసుకోవచ్చు. సెకండ్ రౌండ్ చూసుకున్నట్లయితే బిజినెస్ డిస్కషన్ అని చెప్పేసి ఇచ్చారు. థర్డ్ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ డిస్కషన్. సో మీకు టోటల్గా 3 rounds అనేవి ఉంటాయి, ఇంటర్వ్యూ రౌండ్స్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అందరూ వెళ్ళి 28 లోపల అప్లై చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.